చేద్దాం ముందు పవర్ ఇచ్చి వచ్చే వాళ్ళకి తర్వాత ఇవాళ వరకు ఇప్పుడు ఇన్ని వరకే ఉన్నాయండి. ఇప్పుడు ప్రమాదం థియేటర్ ఉంది కదా, చూడండి ఇక చూడండి అక్కడికి వెళ్ళినటువంటి పవర్ దాన్ని కూడా కట్ చేయాలి. ఆ పోల్ దగ్గర కట్ చేయించాడు, దాని మీద ఉన్నట్టుంది. చూడండి ఎంత టైట్గా ఉందో చూసారా, చూసారా మీరు ఎలాగా ఉంటాయి, దాని మీద బేస్ అయి ఉంది. అది జారిపోద్ది, అది తీసినా వచ్చేస్తుంది. పక్కన ఉన్న బిల్డింగ్ గుర్రోళ్ళు పేద నిల్చున్నారు, ఆ వెనక అన్నీ జారి వర్కౌట్ అవ్వట్లేదు పెట్టాలి. అది చూడండి లేకమనే అటు చూ పోల్ పడిపోతుంది సార్. ఈ పాటకలు మెయిన్ రోడ్ ఆనుకొని ఉన్నటువంటి రామకృష్ణన్నర కొండ, ఆ కొండవాళ్ళ ప్రాంతంలో ఈ ప్రధాన భవనాలకి వెనక ఉండేటువంటి కొండవాళ్ళ ప్రాంతం ఉండేటువంటి రిటైన్ వాళ్ళు ఈరోజు అంటే నిన్న నైట్ నుంచి పడుతున్న వర్షాలకి ఆ రిటైన్ వాళ్ళు జారిపడటం, అది ఒక హాఫ్ అన్ అవర్ క్రితం నుంచి కూడా ఒక్కొక్క పార్ట్ జారిపడటం వల్ల అక్కడ ఉండేటువంటి ఇళ్ళకి అన్నిటికీ కూడా ప్రమాదం అని తెలిసి మా అధికార యంత్రాంగం అందరూ కూడా వాళ్ళ ముందు రిహాబిటేట్ చేశారు అక్కడ ఉండేటువంటి వాళ్ళందరినీ. ప్రస్తుతానికి వాళ్ళందరూ సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. ఎలక్ట్రికల్ కనెక్షన్స్ కూడా కట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఏదైతే సౌకర్యాలు ఇవ్వాలో వాళ్ళకి ఫుడ్ అండ్ షెల్టర్ అనేటువంటిది పక్కన ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఇంకా తర్వాత ఇంకా ఈ వర్షం ఇంకా పెరిగితే ఏదైనా ప్రమాదం సంభవించని ఇప్పటికే టోటల్ అన్ని డిపార్ట్మెంట్స్ అలర్ట్ ఇక్కడ ఉండటం జరిగింది. మరి నేను అందుకని ఉన్నటువంటి పవర్ కనెక్షనే కాదు, పవర్ ఆ పోల్ పైన ఆధారపడి ఉన్నటువంటి పోల్స్ని కూడా కట్ చేసి వేరే మార్గంలో మిగిలిన ఇళ్ళకి కరెంట్ కనెక్షన్ ఇవ్వడానికి కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ స్ట్రెచ్ మాత్రం ఇప్పుడు ఈవేళ విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఆనుకుని ఉన్న గవర్కంచపాలలో కూడా రైల్వే వాల్ పడిపోయింది. ఈ రైల్వే ప్రొటెక్షన్ వాల్ పడి 3 కార్లు అక్కడ ఉండేటువంటి బైక్స్ అన్నీ డ్యామేజ్ అయినాయి. అక్కడ ఎవరు మనుషులు లేకపోవడం తక్కువ ప్రమాదం జరిగింది. కానీ అక్కడ ఎవరైనా మనుషులు సంచరించి ఉంటే రెయిన్ వల్ల అక్కడ మళ్ళీ ఎలక్ట్రికల్ పోల్ కూడా పడింది. మొత్తం పవర్ కనెక్షన్ అన్నీ కూడా తీయడం జరిగింది. సో అది కూడా పెద్ద ప్రమాదం నుంచి తప్పుకోవడం జరిగింది. అదేవిధంగా కొన్ని కొండ చర్యలు ఉరిపడడం అనేటువంటిది ఇలాంటి వర్షంలో ఎక్కువగా ఇల్లు కొండ పై వరకు వెళ్ళటం వల్ల అటు మల్కాపురం ప్రాంతంలో కూడా దుర్గానగర్ అదేవిధంగా త్రినాథపురంలో కూడా చిన్న చిన్న సంఘటనలు చోటు చేసుకుంది. కాబట్టి వెంటనే ఆ ప్రాంతంలో పైన ఏదైతే ప్రమాదం జరిగేటువంటి ప్లేసెస్లో ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పునరావాస కేంద్రాల్లో సురక్షితంగా ఉన్నారు. ఇక్కడ ఎవరికైతే ప్రమాదం సంభవించవచ్చు అనేటువంటిది ఉందో ఈరోజు ఆల్రెడీ వాళ్ళ అసెస్మెంట్కి వచ్చారు అధికారులు. సో వాళ్ళు ఈ రిలీఫ్కి ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఆ ప్లేసెస్కి షిఫ్ట్ చేయడం. హై అలర్ట్లో ఉన్న ఈ 3 జిల్లాలు ఇప్పటికే జిల్లా యంత్రాంగాన్ని కూడా
ముఖ్యమంత్రి గారు ఇవాళ మార్నింగ్ కూడా అటు విజయవాడతో సరౌండింగ్స్లో పాటు మొత్తం రాష్ట్రం అంతా ఈరోజు వర్షాల కారణంగా జరిగేటువంటి అన్నింటినీ కూడా ఆయన అక్కడి నుంచి కూడా రివ్యూ చేస్తున్నారు. అయితే మన నియోజకవర్గం ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో కొండవాళ్ళ ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి. ఈ కొండలను ఆశ్రయించుకున్నటువంటి ఇళ్ళ నిర్మాణం జరిగిన తర్వాత అక్కడ ఉండే మౌలిక సదుపాయాలు భాగంగా ఉండేటువంటి రిటైన్ వాల్స్ అనేటువంటివి కన్స్ట్రక్ట్ చేయబడి వాళ్ళు ప్రొటెక్ట్ చేసేటంత వరకు ఆ రక్షణ గోడలు ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు. రక్షణ గోడలు లేని ఇళ్ళకి కొద్ది ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా కొన్ని ఎవరికి వారు స్వచ్ఛందంగా వాళ్ళు ఏదైతే యంత్రాంగం పునరావాస కేంద్రాలకి ఎక్కడైతే ప్రమాదకర పరిస్థితుల్లో వాళ్ళందరికీ కూడా తరలించడానికి ఆల్రెడీ ఆదేశాలు ఉన్నాయి. వాటికి అందరూ కూడా సహకరించమని మీ ద్వారా కోరుతున్నాను.